అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా కొడుకు వాహిద్ బాషా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గవర్నమెంట్ కాలేజ్లో. మంగళవారం 13వ తారీఖు 9కి ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి పోయినాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. అనుమానం వచ్చి ఆ రోజే విచారించి కొంతమంది మీద అనుమానం వచ్చి పోయి ఎత్తుకులాడి సార్కి చెప్తే కానిస్టేబుల్కి పంపించి ఇద్దరికి రాత్రి నైటు వాళ్ళకు ఒకటి దొరికితే తెచ్చినారు. తర్వాత నిన్న ఏమో ఇద్దరు దొరికినారు, సాయంత్రం ఒకటి దొరికినాడు. దొరికి వాళ్ళు మేమే కొట్టినాము, తీసుకుపోయినాము, తాగినాము, 3 గంటలు ఇడిచి పెట్టినాము, ఆ నుంచి మాకు సంబంధం లేదంటున్నారు. 3 రోజులే ఇప్పటికి నా కొడుకు ఆచూకీ లేదు. పోలీసులు ఏమో ఎత్తుకుతున్నాం, మేము కూడా ఎత్తుకుతున్నాము, వాళ్ళు అంతకుమించి ఏం చెప్పడం లేదు. వాళ్ళు కొట్టినారని ఒప్పుకుంటున్నారు, కానీ 3 గంటలు ఇడిచి పెట్టినాం మేము అని చెప్తున్నారు. నా కొడుకు సెల్లు లాక్కొని సిమ్ము లేకుండా దానికి చేసి ఆ సెల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి తాగి నా కొడుకు తాపిచ్చి కొట్టి ఇంతవరకు ఆచూకీ తెలియకుండా చేస్తున్నారు సార్. ఆ తీసుకుపోయిన వాళ్ళలో నా కొడుకు ఫ్రెండ్లే అంట వాళ్ళు. నా కొడుకు ఏమో చదువుతోడు, వాళ్ళు ఏమో పూరం బోగులు, చేపలు అమ్మేతోళ్ళు, చేపలు కట్ చేసేతోళ్ళు, అయ్యేమో జనసేన పార్టీలో ఉన్నారని ఫ్రెండ్షిప్ చేసి పోయింటే వాడు ఇంటికాగా తోలుకుపోయి ఉంటే వాళ్ళ చెల్లెలో ఎవరో నెంబర్ ఇచ్చిందే వీడు ఫోన్ చేసినాడంట. ఆ కక్ష పెట్టుకొని తీసుకుపోయి కొట్టి తాగిపిచ్చి కొట్టి ఇంతవరకు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా చేసినారు సార్. కాలేజీకి పోయి క్లాస్లో పోకుండా వాళ్ళు ఏమో గేమ్స్ ఉంటే ఆడ పోయి గ్రౌండ్లో కూర్చుంటే ఆడ నుంచి పోయి తన్ని తీసుకుపోయి ఆడ వెంకరెడ్డి కాళ్ళ నుంచి ఆడ నుంచి పాలకేంద్రం కాడ నుంచి తీసుకుపోయి కొట్టుకుని పోయి బిల్డింగ్లో తిప్పి ఆడిని తిప్పి రెస్టారెంట్కి పోయి తీసుకుపోయి తాగిచ్చి మళ్ళా కొట్టి యాడను ఇడిచిపెట్టినారని చెప్తున్నారు. వాళ్ళు యాడ ఇడిచిపెట్టలేదు. ఇడిచిపెట్టినా కానీ 3 గంటలకి మనుషులు చూడడానికి మళ్ళా 3 గంటల నుంచి వాళ్ళు రౌండప్ చేసి తీసుకుపోయి ఇంతవరకు కనిపించకుండా చేస్తున్నారు. వాళ్ళ మీద మాకు ఫుల్ అనుమానం ఉంది. మా కొడుకు మాకు కావాలా సార్. मेरा नाम नूरुन, मेरे बच्चे का नाम वाहिद बाशा. मेरा बच्चा सेकंड ईयर पढ़ता है. घर से 9 बजे गया. अच्छा बिच्छा नाश्ता कर वो दोपहर को 1 बजे बच्चा आया नहीं. 4 बजे सब उन्होंने ले गई को मालूम है. ऐसा करी खैत ले गई, मारी उसे, उसके सेल तोड़ी, उसे पिला को खैत ले गए तो सार रस्सियां भर ले को. मेरे बच्चा कहाँ है कि किधर है कि कौन आती कि मेरे बच्चे मुझे लाग देना सर. मेरे बच्चे मुझे हो ना बल्ला फिर पिच्ची उसे वो कहाँ जाता है कहाँ नहीं, घर में छता है, फिर ज्यादा फिर बाहर भी जाता है. हमारा बच्चा हमको ना सर 3 दिन में है नहीं, कोई मालूम नहीं. आते ही हाँ बैठते हैं, शाम को घर को जाओ बोलते हैं, क्या बोलते नहीं उन्हें. పిల్లోడు అస్సలు అంత మంచోడు, ఏమిటికో తీసుకుపోయినారో ఏమో ఈ పోలీసు వాళ్ళు. 3 రోజుల నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండాడా లేడా. ఇంకా 2 రోజులు అంటే ఏం బైక్ పోయిందా సార్? 2 రోజులకు చెత్తిస్తున్నాంలే అంటే ఏమన్నా చూడండి సార్. ఇట పరిస్థితుల్లో మాకు ఈరోజు సాయంత్రం కల్లా ఏది మాకు తెలుసాలా, పిల్లోడు ఉండాడా లేడా యాదో తెలియాలి కదా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.